హాయ్ ఫ్రెండ్స్, ఇదే సోమేశ్వర డ్రమ్ అనేది. ఇది డామ్ పైకి వెళ్ళడానికి ఇది అడ్జస్ట్ అనమాట. కానీ ఇది ఎందుకు మూసిస్తున్నారు మొత్తానికి తెలియదు. ఇది వచ్చి కండలేరు జలాశయానికి వెళ్తుంది. చాలామందికి తెలియదు అనుకుంటా. ఇది డామ్ పైకి వెళ్ళడానికి గేటు క్లోజ్ చేస్తున్నారు. ఎవరు లేరు. వాళ్ళు ఎవరన్నా ఉంటే పైకి వెళ్ళిపోయి చూపించేవాడిని. చూద్దాం. అక్కడ ఏదో జలాశయం ఏదో పారుతూ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ డామ్ పైకి వెళ్ళడానికి, డామ్ మధ్యలో చూడడానికి గేట్. ఇది సరిగా కనపడలేదు. ఇది సెకండ్ గేట్ అనమాట. వెళ్ళడానికి రోడ్. ఇది రోడ్డే మరీ ఏమంత బాగాలేదు. కొంచెం దూరం వెళ్తే ఇది వస్తుంది. సూపర్. చూడటానికి కొంచెం ఉందనుకోండి. పైకి వెళ్ళడానికి దారి మూసేస్తున్నారే. ఇప్పుడు కట్టారో ఏమో పర్ఫెక్ట్గా అయితే నాకు తెలియదు. కానీ ఇక్కడి నుంచి కడప దాకా ఉంది. ఇది చాలామందికి తెలీదు. ఇది పూర్తిగా నిండిపోతే కరెక్ట్గా కడప దాకా తాకుతుందని ఒక టాక్ అయితే ఉంది. అది అబద్ధమో నిజమో తెలియదు. కానీ వావ్, అనిపిస్తుందా లేదు? చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఏదో బండ్లు ఏదో పెట్టున్నారు, బొరుగులు, బొమ్మలు. వావ్, ఎంత అద్భుతంగా ఉంది అని. ఇదే ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో పుట్టాను, అది సోమేశ్వర డ్యామ్ దగ్గర ఉన్నాను అని. కానీ ఇంత అద్భుతంగా ఉంటుంది అని ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. బా, అటుపక్క చూద్దాం. ఒక్క గేట్ ఎత్తేనే ఈ విధంగా ఉంది అంటే ఇంకా మొత్తం కలిపి ఇవి 13 గేట్లు. అవును, సోమేశ్వర డ్యామ్ 13 గేట్లు. ఆ 13 గేట్లు ఎత్తే ఇంకెంత ఉధృతంగా ప్రవర్తిస్తుందో. మొత్తానికి ఈ బ్రిడ్జి మొత్తం మునిగిపోద్ది అనుకోండి. వావ్, ఒక రోజు టూర్ వేసుకోవాలి. చూడండి, ఇదే డైరెక్ట్గా ఇది సంగం అని, నెల్లూరు అని డైరెక్ట్గా ఇది సముద్రంలో కలిసిపోతుంది. ఇది వావ్. ఇప్పుడు డామ్ అమ్మడికి వెళ్ళి తీద్దాం, ఒక షాట్ చూద్దాం. వావ్, నా లైఫ్లో ఇంతవరకు సోమేశ్వర డ్యామ్ ఇంత అమ్మిడిగా చూస్తానని నా లైఫ్లో కూడా అనుకోలేదు. చూద్దాం. వావ్, ఇది నీళ్ళు ఎంత పైకి గేట్ లేపినా నీళ్ళు పైకి తనకుండా ఉండేదానికి గోడ. ఓ, అది చూసారా నా ఆటో? అమ్మాయికి బిడ్డలాగా ఒంటరిగా ఉంది. ఓ, నిజంగా చూసారా? ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ కింద వచ్చి కరెంటు తయారవుతుంది. అంటే ఆ నీళ్లు పడి జనరేటర్లు తిరిగి ఇక్కడ కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ సోమేశ్వర డ్యామ్ అంటే అబ్బా సోమేశ్వర డ్యామ్ అంటారు. నిజంగానే ఇది చెప్పుకోదగ్గ డ్యామ్. అక్కడ అమ్మిడికి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ గేట్లే. ఇవన్నీ మనిషి నడిచేదానికి, పైన మెయింటెనెన్స్ చూసుకునేదానికి. ఇవి ఇంకా పెడతారా పెట్టరు. ప్రస్తుతానికైతే ఒక గేట్ తెలుస్తుంది, అదే ఆ వాల్. ఫ్యూచర్లో ఎప్పటికైనా ఒక గేటే పనికి వస్తా, అది ఈ డామ్కి అని చెప్పి ముందు జాగ్రత్తగా అప్పట్లోనే కట్టారు. కానీ ఇది ఏ సంవత్సరం కట్టారో ఏమో అని మొత్తానికైతే నాకు తెలియదు.
అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదే నేను చూపించాలి అనుకున్న, నేను చూడాలి, నేను చూడలేనేమో అనుకో. ఇక్కడ పాసి ఎక్కువ జాతోంది. ఆకతాయితనం చూపించి జారి పట్టామంటే ఇంకంతే. మీకు కనిపిస్తుందా? నేను సరిగ్గా మొబైల్ చూడలేను. ఒక గేట్ ఎత్తితేనే ఇది. ఇక్కడ మొత్తం 2 గేట్లే ఉన్నాయి, ఒక గేటే తెరిచారు. అయ్యో మీకు కనిపిస్తుంది, అక్కడ ఇంద్రధనుసు ఉంది. అక్కడ నిజంగా ఏదో ముగ్గుల్లో చూస్తాను కానీ నిజంగా ఇక్కడ ఇంద్రధనుసు ఉంది అని ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. ఈ కెమెరాలో కనిపిస్తుందో లేదా మొత్తం. అయ్యో నేను ఇక్కడ అమ్మిడికి పోయేకుండా అది చాలా పెద్దది అవుతా ఉంది. బా, నా లైఫ్లో అయితే మర్చిపోలేను నిజంగానే. బా, ఫెంటాస్టిక్. థ్యాంక్స్ అన్నయ్య. హాయ్. ఇదే సోమేశ్వర డామ్. మీరు చెప్పినంత నేనే. బా, నిజంగా చెప్పాలంటే మా అన్నకే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన వల్ల ఈరోజు ఇక్కడ ఒక దావ ఉంది అని ఆయనే నాకు చెప్పాడు. నాకైతే మొత్తానికైతే అప్పుడు ఏదో వచ్చాను కానీ పెద్దగా ఐడియా లేదు. వావ్, బా, నిజంగా అక్కడ సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాను, వీడియో చేస్తున్నాను కదా, చూడలేను. ఇక్కడ అదే మన ఆటో. బా, ఇది ఇక్కడ నీళ్ళు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేదానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇది ఈ కాంక్రీట్ థిక్నెస్ చూసారా ఎంత? అయ్యో, ఇది దగ్గర 2 అడుగులు ఉండేట్టుగా ఉంది. పైన కూడా పగిలింది చూడండి. అది 2 అడుగులు కాంక్రీట్ని ఈ విధంగా లేపి ఈ విధంగా కొట్టుకొని పోయేలా చేసింది. వా, నిజంగా ప్రకృతితో మనం నిజంగా పోటీ పడలేము అనేదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ నీళ్ళు ఉన్నాయి చూద్దాం. ఇవి చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అక్కడక్కడ నీళ్ళు. మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ పక్షులు కూస్తున్నాయి, కుహు కుహు అని. వావ్, ఈ నీళ్ళు ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనుకుంటా. ఎందుకంటే ఈ రాళ్ళ మధ్య చారును చూసారా, ఇవి ఈ చారులో మొత్తం మండి ఇక్కడ ఇది కొండ, ఇది లెక్క. ఆ చారులోంచి వచ్చేస్తూ ఉంటాయి. కాంక్రీటు ఆ చారులోకి, కాంక్రీటు సిమెంట్ కానీ ఈ చారులోకి వెళ్ళలేదు కదా. ఇవి